హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి. ఈరోజు శరన్నవరాత్రులలో భాగంగా అమ్మ మహాచండీ రూపం అండి. ఈ పూజకు పుష్పాలను అలంకరించాను. పుష్పాలు ఒక 3-4 రకాల పుష్పాలు అవి నేను రెడీ చేశాను. పూజ మొదలు పెట్టుకుని పూజ చేసుకుందాం. ఓం తుం దుర్గాయ నమః, నమ దుర్గాయ నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదమే ఇంద్రో దదాతుం వేదం దేవిన్ సరస్వతి. వేదమే అశ్వనావు భావ దత్తం పుష్కరస్రాజ్యం శరణగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సత్యతే సర్వం సదా సర్వదీప నమస్తుతే. నమో నమః. ఫస్ట్ దీపానికి ఆరాధనలు చేసి దీపారాధనేనండి. దీపంలో మనకు ఎప్పుడు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా మన సనాతన ధర్మం ఉడవది, తీరదు. పుట్టిందే మనం పూజలు పురస్కారాలు చేసుకోవడానికి. ఓం దీపం జ్యోతిర్నమః. ఎంత చక్కగా అంటే గుమ్మడి పూలతో దీపాన్ని అలంకరించాను. ఆహా, కళ్ళు చాలట్లేదండి. చక్కటి ఎర్రటి పుష్పాలు, ఇవి గోరింట పుష్పాలు, గులాబీ పూలు లాగే ఉంటాయి. అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. పొరపాటున మనం పూజ చేసేటప్పుడు ఏమైనా కింద పడతాయి కదండి. ఇప్పుడు నాకు ఒక పుష్పం కింద పడింది. నాకు పిచ్చిదాన్ని నాకు ఒక పుష్పాన్ని పెట్టే అని అమ్మ తీసుకున్నట్టు లెక్క. దానికోసం మనం బాధపడకూడదు. అయ్యో అని ఇంకొకటి వేసుకోవాలి. ఆకులు, పువ్వులు, పండ్లు, పరహాల తేలి కొద్ది మన ఇంటి చుట్టూ మన ఇంట్లో దొరికే వస్తువులతోనేనండి పూజ అనేది. ఈ దీపారాధనకు ఈరోజు సండే అంటే ఫుల్ టైంతో చేసుకుంటారని స్వర్గలోక పారిజాత పుష్పాలు కూడా అలంకరించుకుంటున్నాను. అమ్మ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సత్యతే సర్వం సర్వదీప నమస్తుతే. నమో నమః. అయితే చీకటి అంధకారాలను తొలగించి వెలుగుని ప్రసాదించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని ఈ శ్లోకం చదువుకోవడం. ప్రతి ఒక్కరు పూజలు పురస్కారాలు చేసుకోవాలి, చదువుకోవాలి. ఇది చిన్న పని అండి. మన హిందూ ధర్మంలో ఏమన్నా కానీ 24 గంటలు ఉత్తిగానే గడిచిపోతాయి మనిషికి. కానీ దాంట్లో ఒక రోజు పూజలో పడిపోతే నేను ఇది అలాగే ఎంచుకుంటాను. ఈ దీపానికి త్రితలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం శివుడికి వేస్తారు. సో 3 అమ్మలు కొలువై ఉన్న తర్వాత మనం దీపారాధనకి ఎందుకు పెట్టుకోకూడదండి? తప్పేం లేదు. సనాతన ధర్మం వర్ధిల్లాలి. ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు, మనం ముందుకు రావాలి. ఓం శ్రీ మాత్రాయ నమః. శ్రీ అష్టలక్ష్మీ దేవి నమః. శ్రీ చండీ రూపం వల్ల నేను తర్వాత అక్షయ పాత్ర పెట్టుకుంటాను, మీకు చూపిస్తాను. ఓం నమో దుర్గాయ నమః. దుర్గానే విశ్వరూపాన్ని సర్వమంగళ ప్రదాయిని. ఓం సర్వమంగళ మాంగళ్యే. ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదం. కలశం స్థాపయామి, పూజయామి, ఆవాహయామి. అమ్మ ఇందులోకి వచ్చి కూర్చో నువ్వు కలశంలోకి ఫస్ట్ అని. కలశ పూజ. గంగే జయమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి చరశ్మిని సన్నిధిం కురుం కావేరి తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమిన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగ ప్రకృతితః అస్మద్ గురుచరణార విదోదకం స్నానం గురు పావనం శుభే శుభం. ఈరోజు ఆమె దగ్గర ఆ వెండి శివలింగాన్ని, ఈ 3 శివలింగాలు అమ్మవారి దగ్గర పెట్టాను. ఈరోజు తన భర్తను తన దగ్గర పెట్టి చేస్తాను పూజలు. ఓం నమో విఘ్నరాజాయ ధీమహి తన్మో గౌరీపుత్రాయ ప్రచోదయాత్. విఘ్నేశ్వర మమ్మల్ని చల్లగా చూడతాండి. ఓం వక్రతుండ మహాకాయ గౌరీపుత్రాయ నమో నమః. అమ్మకి గాజులు. మళ్ళీ ఓం నమో దుం దుర్గాయ నమః. విశ్వస్వరూపిణి నందినుతే. పారిజాతం పూలండి. అమ్మకి ఫస్ట్ కుంకుమార్చన చేస్తాను. పూలే వేయడం అవుతుంది. నేను ఈ కుంకుమార్చన చేసిన తర్వాత పూలు ఇస్తాను. ఓం వక్రతుండ మహాకాయ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే దుర్గ, ఆ నవదుర్గకి గంధం, పసుపు, కుంకుమ, విభూతి పెడుతున్నానండి అమ్మవారికి. చాలా కలశం స్థాపయామి, పూజయామి, ఆవాహయామి. ఈ కలశంలోకి వచ్చి మీరు ఉండండి తల్లి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహు కేతవాయ నమః. ఓం నమో నమః. ఇంద్రాయ కుబేరాయ నమో నమః. ఇంద్రుడికి ఆదిత్యులు అందరికీ అధిపతి అమ్మ. ఒకడు ఇంద్రుడు, కుబేరుడు ఉన్నాడండి. కుబేర లక్ష్మి స్వరూపం ఉంది. ఓం నమ శివాయ నమః. ఓం ధం దుర్గాయ నమః. అన్నపూర్ణమాతాయ నమః. చండీయ నమః. కాత్యాయనాయ నమః. కామినే నమః. దుర్గాయ నమః. నమ దుర్గాయ నమః. ఉమాపతియే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామ్య ఇంద్రో దదాతు వేదం దేవిన్ సరస్వతి. వేదామ్య అశ్వనా ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమేవ శమానయ.
ఓం శాంతి శాంతి. పూజలో భాగంగా పెట్టాను ఇంకా అమ్మవారికి గుమ్మడి పుష్పాలు. తన స్వామికి ఆ స్వామిని పూజించాలి మనం. ఇక త్రితలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శుభార్పణం. ఓం నమ శివాయ నమః, రుద్రాయ నమః, ఈశాయ నమః, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ ఉమాపతియే భవాని సమేతాయ నమః, భవలింగాయ నమః. అమ్మ నీకు గుమ్మడి పూలు నేను అర్పిస్తున్నాను, విరిగా దొరుకుతున్నాయి, ఇది నా అదృష్ట భాగ్యం. అన్నకారు నుంచి మాత ఓం గరికతో అమ్మను అర్చించాలి. గరిక పార్వతి ఎవరు పుట్టారు? ఈ పార్వతి మాతనే ప్రకృతి పిలుస్తుంది కాబట్టి గరికతో అమ్మను అలంకరించాలి. తప్పులేదు, మొహం కనబడనీయకుండా కాదు కదా. ఓం దుర్గా విశ్వరూపాని సర్వమంగళ ప్రదాయిని సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే అన్నపూర్ణమాత. ఓం అన్నపూర్ణమాతయే నమః. ఓం శ్రీ సరస్వతీ మాతయే నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలక్ష్మిని సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమిని భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః. అమ్మ ఈ కలశంలో కొలువై ఉండి గంగాదేవి, వీళ్ళు అమ్మ అన్నపూర్ణ మాతను పార్వతి పరమేశ్వరుడు ఉన్న అక్కడ కలశం ఒక చెంబులో వాటర్ పెట్టాలి, కంపల్సరీ అమ్మ ఉండాలి. ఎందుకంటే అమ్మ గంగమాత చాలా విలువైనది. గంగ లేనిది మనం బతకలేము అసలు. కొన్ని ప్రకృతి వరంగా ఇచ్చినవి ఏంటంటే చాలా ఉంటాయండి, నీళ్లు లేనిది అస్సలే బతకలేము మనం అంటాం. ఓం నమ. ఇంకా నేను అర్చన చేస్తున్నానండి శివ పార్వతులకు నవదుర్గకు. ఓం తుం దుర్గాయ నమః. దుర్గాని విశ్వరూపాని సర్వమంగళ ప్రదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నమ దుర్గాయ నమః. నమ దుర్గాయ నమః. శైలపుత్రియే నమః. ఓం దక్షకపుత్రియే నమః. దాక్షాయిని నమః. ఓం సర్వమంగళాయ నమః. నవదుర్గాయ నమః. సర్వమంగళ ప్రదాయిని నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం దుర్గాయ నమః. ఒక్కొక్క శ్లోకాన్ని మనం బట్టి చదువుతూనే వస్తాయండి. ఎంతో కష్టపడాలండి, ఒక్కొక్కటి రాసుకొని మనసులో నింపుకొని మళ్ళీ సీరియల్గా చరణాలు రావాలంటే తప్పు పట్టుకోకూడదు. ఓం నవదుర్గాయ నమః. అష్టసిరులను ప్రసాదించి అష్టలక్ష్మీదేవియే నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ ధీమహి తన్మో లక్ష్మి ప్రచోదయాత్. శ్రీకృష్ణుణ్ణి కూడా నేను వీటితో అలంకరిద్దాం. తెచ్చాను కదా కైన్స్ మీద, కంపల్సరీ మనకి ఏమేమి అవసరం అవన్నీ అలంకరించుకోవాలి. ఓం కృష్ణాయ నమః. విష్ణువే నమః. జిష్ణువే నమః. మాధవాయ నమః. కేశవాయ నమః. గోవిందాయ నమః. మధుసూదనాయ క్షమంతకమణి చౌరాయ నమః. ఓం విష్ణువే నమః. రుక్మిణి ప్రాణవల్లభాయ నమః. ఓం శాంతి శాంతి. సర్వే జన సుఖినే భవంతు. అమ్మ ఈ పుష్పాలతో నిన్న అభిషేకం అర్చన చేశాను. ఇక్కడ మీ వాళ్ళందరూ ఉన్నారు. సో ఓం శాంతి శాంతి శాంతి. నవదుర్గాయ నమః. ఈరోజు పూజ అయిందమ్మా. నన్ను కాపాడు కరుణించు దేవి. అష్టైశ్వర్యాలు భోగ వైభోగాలు సకల సంపదలు ఇచ్చి చల్లగా చూడు తల్లి. ఓం శాంతి శాంతి శాంతి.